విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇంతకుముందే అనౌన్స్ చేసిన విధంగా మే 16వ తేదీ నుంచి ఈ సిరీస్లో చిన్న చిన్న మార్పులు చేయబోతున్నాం. ఈ 10 AM విత్ జీవీ రావు సార్ ఇలాగే కొనసాగుతుంది. సోమవారం నుంచి శుక్రవారం దాకా చేయబడినటువంటి మార్పుల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కంబైన్డ్ ఇష్యూస్ ఉంటాయి. సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కంబైన్డ్ ఇష్యూస్ ఉంటాయి. మంగళవారం నాడు ఇండియన్ పాలిటీ, అలాగే మ్యాప్ బేస్డ్ కరెంట్ ఈవెంట్స్, ముఖ్యంగా ఇంటర్నేషనల్ అఫైర్స్ అనుకోవచ్చు. ఇంటర్నేషనల్గా జరుగుతున్నటువంటి విషయాలని మ్యాప్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మంగళవారం నాడు ఇండియన్ పాలిటీ, అలాగే మ్యాప్ బేస్డ్ కరెంట్ ఈవెంట్స్. బుధవారం నాడు ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి. సోమ, మంగళ, బుధ ఈ 3 రోజులు కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఇష్యూస్ ఉంటాయి. సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కంబైన్డ్. మంగళవారం నాడు ఇండియన్ పాలిటీ, అలాగే మ్యాప్ బేస్డ్ కరెంట్ ఈవెంట్స్ కంబైన్డ్. బుధవారం నాడు ఇండియన్ ఎకానమీ. తర్వాత గురు, శుక్ర వారాల్లో ఎకానమీ బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. మీకు ఎకానమీ బేసిక్స్ నుంచి, బేసిక్ టెర్మినాలజీ దగ్గర నుంచి, ఎందుకంటే చాలామంది ఎకానమీ రిలేటెడ్ ఇష్యూస్ అర్థం చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఈ మే 16వ తేదీ నుంచి గురు, శుక్రవారాల్లో ఎకానమీ రిలేటెడ్ ఇష్యూస్ బేసిక్స్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే స్క్రాచ్ నుంచి ఎకానమీ నేర్చుకోవడానికి ఇది ఒక అవకాశం అన్నమాట. అలాగే రేపటితో అంటే మే 15వ తేదీతో 1400 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతున్నాయి. మే 16వ తేదీ నుంచి చేసే మాడ్యూల్స్లో సీరియల్ నెంబర్ 1తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో రేపటితో 1400 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతాయి కదా. 1000 క్వశ్చన్స్ ఆల్రెడీ కంబైన్డ్ పీడిఎఫ్స్ రూపంలో పోయిన నెల 29వ తేదీ నుంచి అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత మిగిలిన 400 ప్రశ్నలు కంబైన్డ్ పీడిఎఫ్ రూపంలో మే 20వ తేదీ నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వాటిని కూడా మీరు కంబైన్డ్ పీడిఎఫ్ రూపంలో డొమైన్ వైజ్ చూడొచ్చు అన్నమాట. సరే, ఇక ఈరోజు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ విషయాలకు వస్తే, చాలామంది పర్యావరణవేత్తలు ఏమంటున్నారు, 9 ప్లానెటరీ బౌండరీస్ ఉన్నాయి. వీటిల్లో కొన్నిటిని మనం ఆల్రెడీ ధ్వంసం చేసాం, కొన్నిటిని ఎక్సీడ్ అయ్యాం, టిప్పింగ్ పాయింట్ ఆల్రెడీ దాటాం అని చెప్తున్నారు. అసలు ఈ 9 ప్లానెటరీ బౌండరీస్ అంటే ఏమిటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏరోసోల్స్ విషయానికి వస్తే, వల్కనిక్ ఏరోసోల్స్, బయోజెనిక్ ఏరోసోల్స్. వల్కనిక్ ఏరోసోల్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ముఖ్యంగా యాష్ కావచ్చు, సల్ఫేట్ పార్టికల్స్ కావచ్చు. కానీ చాలామందికి బయోజెనిక్ ఏరోసోల్స్ గురించి తెలియదు. సో బయోజెనిక్ ఏరోసోల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్, 3-4 ప్రముఖమైనటువంటి గ్యాసెస్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇకోసిస్టమ్ ఏదైతే ఉందో, ఇప్పటిదాకా ఫేమ్ స్కీమ్ ద్వారా డిమాండ్ ఇన్సెంటివ్స్ ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు 2 వీలర్ కొన్నారనుకోండి, ఇంత ఇన్సెంటివ్ పర్ కిలోవాట్ అవర్ అని చెప్పి ఆ ఇన్సెంటివ్స్ని ఇప్పుడు తగ్గిస్తూ అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఇకోసిస్టమ్కి ఎలా ఊతం ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతోటి కొత్త ప్రణాళికను తీసుకొచ్చారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సరే, మొదటిది 9 ప్లానెటరీ బౌండరీస్. అంటే మనం రాబోయే తరాలకి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలంటే ఈ 9 ప్లానెటరీ బౌండరీస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం వీటిల్లో చాలా వాటిని ధ్వంసం చేసుకుంటూ వెళుతున్నాం, ఎక్సీడ్ చేసుకుంటూ వెళుతున్నాం. అసలు ఈ 9 ప్లానెటరీ బౌండరీస్ ఏమిటి, ఇకనైనా జాగ్రత్త పడకపోతే ముందు తరాల వాళ్ళకి చాలా ముప్పు ఉంటుంది అని చెప్పి పర్యావరణవేత్తలు చెప్తున్నారు. మొదటిది ఏంటంటే క్లైమేట్ చేంజ్. ఆల్రెడీ మనం చూసాం, 2023వ సంవత్సరంలో మన ప్రపంచ టెంపరేచర్, యావరేజ్ టెంపరేచర్ దాదాపు 1.45 డిగ్రీల సెల్సియస్ దాకా పెరిగింది. మన గోల్ ఏమిటి, 1.5 డిగ్రీ సెల్సియస్లో కంట్రోల్ చేయాలని చెప్పి. అది సాధ్యం ఎలా లేదు. అట్లీస్ట్ 2 డిగ్రీస్ సెల్సియస్ ఇంక్రీజ్కైనా కంట్రోల్ చేయకపోతే రాబోయే కాలంలో మనం క్లైమేట్ ఎక్స్ట్రీమిటీస్, డ్రౌట్స్ కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, చాలా పెరిగిపోయే అవకాశం ఉంది. తర్వాత ఈ క్లైమేట్ చేంజ్ అనేటువంటి ప్లానెటరీ బౌండరీ విషయంలో మనం ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడకపోతే పరిస్థితులు మన చెయ్యి దాటిపోయేటువంటి అవకాశం ఉంది. దానికి ఒక పదం కూడా ఉంది ఇంగ్లీష్లో, రన్అవే క్లైమేట్ చేంజ్. అంటే ఒక లిమిట్ దాటితే దాన్ని ఏమంటారంటే టిప్పింగ్ పాయింట్ అంటాం. టిప్పింగ్ పాయింట్ దాటినప్పుడు రన్అవే క్లైమేట్ చేంజ్ అవుతుంది.
ఆ తర్వాత పరిస్థితులు ఎవరి చేతుల్లోనూ ఉండవన్నమాట. మీరేం చేసినా కూడా ఈ భూమిని పరిరక్షించుకోలేరు. తర్వాత రెండోది బయోడైవర్సిటీ లాస్. చాలా స్పెసిస్ అంతరించిపోతున్నాయి. మనం ఇప్పుడు 6th మాస్ ఎక్స్టింక్షన్లో ఉన్నామని చెప్పి పర్యావరణవేత్తలు చెప్తున్నారు. సో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. బయోడైవర్సిటీ అంతరించిపోతే అందరికీ నష్టమే, మనకు కూడా నష్టమే. ఒకవేళ బయోడైవర్సిటీ మూలంగా కొన్ని స్పెసిస్ ఏమవుతాయంటే పెరుగుతాయి, వాటిని అన్కంట్రోలబుల్ అయిపోతాయి. కొన్ని స్పెసిస్ తగ్గిపోతాయి. అల్టిమేట్గా అన్ని స్పెసిస్, ఇన్సెక్ట్స్ లేవనుకోండి, అలాగే బటర్ఫ్లైస్ లేవనుకోండి, ఇలాంటివి లేనప్పుడు ఏమవుతుంది, పంటల దిగుబడి కూడా తగ్గిపోతుంది, అంటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అర్థమైంది కదా. సో ఒకదానికి ఒకటి లింక్ అన్నమాట. తర్వాత ఫ్రెష్ వాటర్ స్కేర్సిటీ. ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ హెచ్చరిస్తోంది. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ మన దేశంలో కూడా దాదాపు 1100 క్యూబిక్ మీటర్స్కి వచ్చేసినట్టుంది. ఇంకా రాబోయే కాలంలో 2050 కల్లా మనం కూడా క్రైసిస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం. తర్వాత నాలుగోది ల్యాండ్ యూస్. మనం ఫారెస్ట్స్ని ధ్వంసం చేసి మైనింగ్కో లేకపోతే అగ్రికల్చర్కో ఇచ్చామనుకోండి, అప్పుడు మనకు ఉండాల్సిన బ్యాలెన్స్ మన నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం 33% ఉండాలి. ఇప్పుడు మనం దాదాపు 24-25% మధ్యలో ఉన్నాం. అది కూడా ఫారెస్ట్ కవర్తో పాటు ట్రీ కవర్ కలిపితే. తర్వాత న్యూట్రియంట్ పొల్యూషన్. ఇంతకుముందు మనం హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్స్ గురించి మాట్లాడుకున్నాం. నైట్రేట్స్ కావచ్చు, సల్ఫేట్స్ కావచ్చు, ఫాస్ఫేట్స్ కావచ్చు, ఇవన్నీ నీళ్లలో పెరిగిపోయినప్పుడు వాటర్ బాడీస్ అన్నీ కూడా ఈ హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్స్ వైపు వెళ్ళినప్పుడు ఈ మెరైన్ క్రియేచర్స్ దెబ్బతింటాయన్నమాట. ప్లాస్టిక్స్ పొల్యూషన్. ఎక్కడ చూసినా ప్లాస్టికే. సముద్రాల్లో ప్లాస్టిక్, వాటర్ బాడీస్లో ప్లాస్టిక్, నేల మీద ప్లాస్టిక్. మీరు ఏదైనా ఒక యానిమల్ యొక్క పొట్ట కోసి చూశారనుకోండి, అందులో ప్లాస్టిక్. కాబట్టి మనం తాగేటువంటి పాలు కావచ్చు, లేకపోతే ఇతరితర మనం తీసుకునేటువంటి యానిమల్ ప్రోడక్ట్స్ కావచ్చు, వాటి ద్వారా ఆ ప్లాస్టిక్స్ మన శరీరంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 6 ప్లానెటరీ బౌండరీస్ కూడా ఇప్పుడు ఒక స్టేజ్కి చేరిపోయాయి. ఇప్పుడు తీవ్రమైనటువంటి స్టేజ్కి చేరిపోయాయి. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే ముందు ముందు చాలా కష్టం. అలాగే ఇంకోటి ఓషన్ యాసిడిఫికేషన్. ఎందుకంటే మనం ఉత్పత్తి చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఇది అబ్జార్బ్ చేసేస్తోంది. సముద్రాలు అంటే వాటర్స్ అబ్జార్బ్ చేయటం వల్ల అవి ఓషన్స్ యాసిడిక్గా తయారవుతున్నాయి. దాంతో ఏమవుతుందంటే ఈ కాల్షియం కార్బోనేట్ సింథసిస్ కష్టమైపోతుంది. కొన్ని క్రియేచర్స్ ఉంటాయి, కోరల్స్ ఫర్ ఎగ్జాంపుల్. కాల్షియం కార్బోనేట్ లేకపోతే కోరల్స్ బతకలేవు, కోరల్స్ యొక్క సింథసిస్ ఆగిపోతుంది. అట్లాగే కొన్ని క్రియేచర్స్ వాటికి షెల్స్ ఉంటాయి, ఆ షెల్స్ కాల్షియం కార్బోనేట్తో చేసి ఉంటాయి. మరి అవన్నీ కూడా ఇబ్బంది పడతాయి. ఓషన్ అసిడిఫికేషన్ మూలంగా కొన్ని క్రియేచర్స్ బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ప్రపంచంలో అత్యంత పొల్యూటెడ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని మన దేశంలో ఉన్నాయి, చాలా ఎక్కువ శాతం మన దేశంలోనే ఉన్నాయి. ఎయిర్ పొల్యూషన్ మూలంగా చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. సో ఇదొక పెద్ద సమస్య రాబోయే కాలంలో. ఓజోన్ డిప్లీషన్. మనం జాగ్రత్త పడిపోయి 1980లలోనే జాగ్రత్త పడ్డాం కాబట్టి ఈ ఓజోన్ డిప్లీషన్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఓజోన్ పొర ఏదైతే ఉందో పైన స్ట్రాటోస్ఫియర్లో, అక్కడ అది నెమ్మదిగా హీల్ అవుతోంది. సో ఓజోన్ పొల్యూషన్ లేకపోతే డిప్లీషన్ విషయంలో మనం చాలా వరకు జాగ్రత్త పడ్డాం. ఇక ఈ ప్లానెటరీ బౌండరీస్ అన్నిటిలో కూడా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అని చెప్పి పర్యావరణవేత్తలు నొక్కి ఒక్కాణిస్తున్నారు. సరే, తర్వాతి ప్రశ్న, బయోజెనిక్ ఏరోసోల్స్, వల్కనిక్ ఏరోసోల్స్. మీకు బయోజెనిక్ ఏరోసోల్స్ గురించి చాలామందికి తెలిసి ఉండదు. దానిలోకి వెళ్ళబోయే ముందు వోల్కనిక్ ఏరోసోల్స్ గురించి చెప్పుకుందాం. వోల్కనిక్ ఏరోసోల్స్ అనగానే ముఖ్యంగా యాష్, అలాగే సల్ఫేట్ పార్టికల్స్. యాష్ అనేదేమో ప్రైమరీ ఏరోసోల్ అని చెప్పచ్చు, సల్ఫేట్ పార్టికల్స్ ఏమో సెకండరీ ఏరోసోల్ అని చెప్పచ్చు. ఎందుకని సల్ఫేట్ పార్టికల్స్ని సెకండరీ ఏరోసోల్ అంటున్నాం? బికాస్ సల్ఫర్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అక్కడ. ఆ తర్వాత కెమికల్ రియాక్షన్స్ ద్వారా సల్ఫర్ డైఆక్సైడ్ కాస్త సల్ఫేట్ పార్టికల్స్గా మారిపోతుంది. ఈ సల్ఫేట్ పార్టికల్స్ మూలంగానే మనకి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ వల్కనోస్ ప్రొడ్యూస్ 2 types ఆఫ్ ఏరోసోల్స్. ఒకటి యాష్, రెండోదేమో సల్ఫేట్ పార్టికల్స్. సల్ఫర్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది, అది సల్ఫేట్ పార్టికల్స్గా మారిపోతుంది. యాష్ అనేటువంటిది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే, మ్యాగ్మా ఉంటుంది కదా, ఈ లోపల ఉండేటువంటి మ్యాగ్మా
అది పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయినప్పుడు యాష్ పార్టికల్స్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. పల్వరైజ్ అయిపోతుంది ఇంగ్లీష్లో చెప్పాలంటే. తర్వాత ఈ యాష్ అనేటువంటిది లంగ్స్ని ఇరిటేట్ చేస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ దగ్గరలో ఉంటాయి, హ్యూమన్ బీయింగ్స్ లంగ్స్ ఇరిటేట్ అవ్వటం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత రెస్పిరేటరీ డ్యామేజ్ కూడా జరగచ్చు. ఇక ఎప్పుడైతే మీకు వల్కనోస్ ఉంటాయో అక్కడ సల్ఫర్ డయాక్సైడ్ విరివిగా జనరేట్ అవుతుంది. ఆ తర్వాత కెమికల్ రియాక్షన్స్ ద్వారా సల్ఫేట్ పార్టికల్స్ ఫామ్ అవుతాయి. సల్ఫేట్ పార్టికల్స్ మూలంగా మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. చాలా కాలం క్రితం పినాటుబో వల్కనిక్ ఎరప్షన్ మూలంగా దాదాపు 20 మిలియన్ టన్నులు సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అవడంతో మన భూమి 0.6 డిగ్రీ సెల్సియస్ దాకా కూలింగ్ ఎఫెక్ట్కి వచ్చేస్తుంది అనమాట. ఇక బయోజెనిక్ ఏరోసోల్స్ అంటే ఏమిటంటే లివింగ్ థింగ్స్ నుంచి వచ్చేవి. మీకు ఉదాహరణకి బొరియల్ ఫారెస్ట్ తీసుకున్నాం అనుకోండి. బొరియల్ ఫారెస్ట్ ఎక్కడ ఉంటుంది? శీతల ప్రాంతాల్లో ఉంటుంది. 50 నుంచి 60 డిగ్రీల లాటిట్యూడ్స్లో, నార్త్ లాటిట్యూడ్స్లో ఉండేది ఈ బొరియల్ ఫారెస్ట్ అనమాట. ముఖ్యంగా కెనడా కావచ్చు, అలాస్కా, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది, అలాగే రష్యా కావచ్చు. ఆ ప్రాంతాల్లో ఈ బొరియల్ ఫారెస్ట్ నుంచి చాలా ఏరోజోల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఇంకా మీకు ఉదాహరణలు చెప్పాలంటే ఈ డెడ్ సెల్స్ కావచ్చు, పోలెన్ స్పోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క లివింగ్ థింగ్స్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఏరోసోల్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే లిమోనిన్ అనేటువంటి ఆర్గానిక్ కెమికల్స్ని కూడా ఈ ప్లాంట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయన్నమాట. అర్థమైంది కదా? సో బయోజెనిక్ ఏరోసోల్స్ కూడా ఏరోసోల్స్ కేటగిరీ కింద వచ్చేటువంటివి ఉన్నాయి అని చెప్పి అర్థం చేసుకోండి. తర్వాత గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంటే ఒక టన్ను గ్యాస్ ఎంత పట్టుకుంటుంది, ఎంత గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ చేస్తుంది అనేటువంటి క్యాలిక్యులేషన్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ని బేస్గా తీసుకుంటారు. కార్బన్ డైఆక్సైడ్ని బేస్గా తీసుకొని మిగతా గ్యాసెస్ని వాటితో కంపేర్ చేస్తారు. దాన్ని గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంటారు. అంటే ఒక టన్ను గ్యాస్ ఎంత గ్లోబల్ వార్మింగ్ని, ఎంత టెంపరేచర్ని పెంచగలదు. మీ అందరికీ ఇంతకుముందే చెప్పాను, మనకి సన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్ ఏదైతే ఉందో దాన్ని భూమి అబ్జార్బ్ చేస్తుంది. ఆ తర్వాత భూమి రిలీజ్ చేసేటువంటి ఇన్ఫ్రారెడ్ హీట్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాతావరణంలో ఉన్నటువంటి కొన్ని గ్యాసెస్ అబ్జార్బ్ చేస్తాయి. సో వాటిల్లో ప్రముఖంగా కార్బన్ డైఆక్సైడ్ నెంబర్ 1కి వస్తుంది. నెంబర్ 2 మిథేన్, తర్వాత నైట్రస్ ఆక్సైడ్. మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ క్వాంటిటీలో తక్కువ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ చాలా ఎక్కువ అన్నమాట. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 100 సంవత్సరాల బేస్ తీసుకుంటారు. 100 సంవత్సరాలు కనుక ఈ గ్యాస్ గాలిలో ఉంటే కార్బన్ డైఆక్సైడ్తో పోలిస్తే ఎంత హీట్ చేయగలదు, భూమిని ఎంత వేడెక్కించగలదు అనేటువంటి క్యాలిక్యులేషనే గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ని బేస్లా తీసుకుంటారు. కార్బన్ డైఆక్సైడ్కి 1 ఇస్తారు గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్. కానీ ఇక్కడ రకరకాల గ్యాసెస్ రకరకాల పీరియడ్స్ వాతావరణంలో ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది ఒకసారి రిలీజ్ అయిన తర్వాత. మిథేన్ 12 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. నైట్రస్ ఆక్సైడ్ దాదాపు 100 సంవత్సరాలు ఉంటుంది. అయినా కూడా అన్నిటినీ 100 సంవత్సరాల స్కేల్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. 100 ఇయర్స్ స్కేల్ మీద క్యాలిక్యులేట్ చేసి పొటెన్షియల్ ఎంత అని చెప్పి నిర్ధారించేది గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్. కార్బన్ డైఆక్సైడ్కి 1 అని చెప్పాను కదా. ఈ మిథేన్కి 28-36 మధ్యలో ఉంటుంది. నైట్రస్ ఆక్సైడ్కి దగ్గర దగ్గర 260 నుంచి 300 మధ్యలో ఉంటుంది. నైట్రస్ ఆక్సైడ్ దాదాపు 100 ఏళ్ళు ఉంటుంది. అలాగే మీథేన్ 12 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ 1. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా క్లోరోఫ్లోరోకార్బన్స్ని మనం రిఫ్రిజరెంట్స్గా వాడకుండా, ఎయిర్ కండిషనర్స్లో, రిఫ్రిజరెంట్స్లో వాడకుండా మనం నిరోధించాం. దానికి ఒక ప్రోటోకాల్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత హైడ్రోఫ్లోరోకార్బన్స్ని ఇప్పుడు వాడుతున్నాం, వాటిని కూడా ఫేజ్ అవుట్ చేయాలి. ఎందుకంటే వీటికి చాలా హై గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఉంది. హైడ్రోఫ్లోరోకార్బన్స్ అనేటువంటి వాటిని మనం రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషనింగ్లో వాడుతున్నాం. దాదాపు 85% దాకా ఫేజ్ అవుట్ చేయాలి అన్నటువంటిది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కిగాలి అమెండ్మెంట్. ఈ యొక్క హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో హెచ్ఎఫ్సిస్, వీటికి థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఉంది. కాబట్టి ఎయిర్ కండిషనింగ్లో, రెఫ్రిజరేషన్లో వీటి వాడకాన్ని తగ్గించేసి రాబోయే కాలంలో ఆల్టర్నేట్ ప్రోడక్ట్స్ని వాడాలి అనేది కిగాలి అమెండ్మెంట్. తర్వాత సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఎలక్ట్రిసిటీస్ కనెక్షన్స్లో వాడతారు. వీటి వాడకం గణనీయంగా పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క విండ్
టర్బైన్స్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నాయో, అంటే ఏవైతే ఎస్టాబ్లిష్ అవుతున్నాయో వాటిని మనం గ్రిడ్కి కనెక్ట్ చేయాలి. చాలా చోట్ల గ్రిడ్కి కనెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ ఈ సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్ SF6 అంటాం, వాటి వాడకం పెరిగింది. అది కూడా చాలా గ్రీన్ హౌస్ గ్యాస్ పొటెన్షియల్ ఉందన్నమాట, గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్. ఇప్పటిదాకా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం వాడిన స్ట్రాటజీ ఏంటి? ఈ యొక్క డిమాండ్ ఇన్సెంటివ్స్ క్రియేట్ చేయడం అనమాట, డిమాండ్ సబ్సిడీస్ ఇవ్వటం. అంటే ఇక్కడ ఏంటంటే ఫేమ్ అనేటువంటి స్కీమ్ని 2019లో తీసుకొచ్చారు. తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ స్కీమ్ కింద మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారంటే 10,000 kWh అట్లా, అంటే ఇప్పుడు సబ్సిడీస్ కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు. తర్వాత అలా సబ్సిడీ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మరీ ఎక్కువ కాస్ట్ కాకుండా మోడరేట్ కాస్ట్కి అమ్మగలుగుతున్నారు. ఆ సబ్సిడీ ఇవ్వకుండా ఉంటే మామూలు రకాల స్కూటర్లకి వాటికి చాలా గ్యాప్ ఉండేది. సో ఆ గ్యాప్ ఉండటం వల్ల చాలామంది కొనడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అందుకని kWhకి వాళ్ళు మొదట 15,000 అట్లా ఇచ్చారు, ఈ మధ్య 10,000కి తగ్గించారు. 2 kWh మీరు కొన్నారనుకోండి, 20,000 సబ్సిడీ ఆ కంపెనీకి ఇవ్వటం మూలంగా మీరు పెట్టేటువంటి కాస్ట్ తగ్గుతుంది. అందుకని మామూలు స్కూటర్కి దానికి డిఫరెన్స్ తగ్గిందనమాట, అంటే కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా డిఫరెన్స్ తగ్గింది. సో అట్లా డిమాండ్ ఇన్సెంటివ్స్ ఇస్తూ ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు స్ట్రాటజీ మార్చారు. రాబోయే కాలంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇకోసిస్టమ్కి థ్రస్ట్ ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇలా డిమాండ్ ఇన్సెంటివ్స్ ఇచ్చుకుంటూ పోతే చైనా నుంచి పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటారు, అసెంబుల్ చేస్తారు, అమ్మేస్తారు. ఏమిటి లాభం చెప్పండి? ఇక్కడ క్రియేట్ చేసే వాల్యూ ఎడిషన్ కూడా ఉండదు. అంతేకాకుండా మన ఇంపోర్ట్ బిల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇంతకుముందేమో మనం వీటిని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, ఏది క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ తగ్గుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని వాడతాం డీజిల్ పెట్రోల్ బదులుగా. సో క్రూడ్ ఆయిల్ యొక్క ఇంపోర్ట్ బిల్ తగ్గితే మళ్ళీ ఇక్కడ ఈ ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది కదా ఎలక్ట్రిక్ వెహికల్స్ది. ఏమిటి లాభం చెప్పండి? సో ఇది మైండ్లో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేసిందంటే మన దేశంలోనే వీటిని తయారు చేయాలి. ఎందుకంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు చూస్తే 7% ఎలక్ట్రిక్ వెహికల్స్ పెనట్రేషన్ ఉంది. 7%. వీటిలో ఎక్కువగా 2 వీలర్స్ 3 వీలర్స్, కార్స్ పెనట్రేషన్ అంత లేదు. ఇంకా 7%కి వచ్చింది. గణనీయంగా పెరుగుతున్నాయి ప్రతి సంవత్సరం అమ్ముడు పోయేటువంటి 2 వీలర్స్ 3 వీలర్స్. రాబోయే కాలంలో కార్స్లో కూడా వచ్చేస్తుంది. అయితే నీతి ఆయోగ్ చెప్పేది ఏంటంటే దాదాపు 30-35%కు వచ్చేస్తుంది 2029-30 కల్లా, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ పెనట్రేషన్. సరే, మనం ఇంపోర్ట్ చేసుకొని అసెంబుల్ చేసుకుని అమ్ముతూ ఉంటే ఏమిటి లాభం చెప్పండి? మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఈకోసిస్టమ్ని మనం డెవలప్ చేయాలి. మనం ఇంతకుముందు చేసిన తప్పిదాల మూలంగా సెమీ కండక్టర్లో ముందుకెళ్ళలేకపోయాం. అలాగే ఇంతకుముందు మనం ఈ సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఈకోసిస్టమ్ని కూడా మనం డెవలప్ చేయలేకపోయాం. ఈ బ్యాటరీ ఈకోసిస్టమ్ని మనం ఎలాగైనా సరే డెవలప్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం స్ట్రాటజీని మార్చింది. ఒకటేంటంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ మినిమం ఇన్వెస్ట్మెంట్, దీనికంటే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇక్కడ మీరు ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్ చేస్తే ప్రొడక్షన్లో ఇంతకుముందు సంవత్సరం 100 ప్రొడ్యూస్ చేశారు, ఈ సంవత్సరం 200 ప్రొడ్యూస్ చేశారనుకోండి, ఆ ఎక్స్ట్రా సేల్స్ మీద మీకు ఇన్సెంటివ్ ఇస్తారు 3%, 5% అట్లా. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఈకోసిస్టమ్ని ప్రమోట్ చేయడానికి ఈ PLI స్కీమ్ చాలా వాటికి ఉంది, 13-14 సెక్టర్స్కి ఉన్నట్టుంది. తర్వాత రెండోది ఏంటంటే ఈ మధ్య 2 నెలల క్రితం ప్రభుత్వం ప్లాన్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియాని రిలీజ్ చేసింది. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే మినిమం ఇన్వెస్ట్మెంట్ $500 మిలియన్ ఎవరైతే 3 సంవత్సరాల కాలంలో పెడతారో, అలాగే డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్, కేవలం పార్ట్స్ తీసుకొచ్చి అసెంబుల్ చేసి అమ్మటం కాదు, ఇక్కడ కొన్ని పార్ట్స్ని తయారు చేయాలి. డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ 25-50% ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఫినిష్డ్ కార్ ఇంపోర్ట్స్, ఉదాహరణకి టెస్లా లాంటి కంపెనీ ఉందనుకోండి, 3 సంవత్సరాల కాలంలో $500 మిలియన్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, అంతేకాకుండా వాల్యూ ఎడిషన్ చేయడానికి కూడా ముందుకు వచ్చిందనుకోండి 25-50%. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తామని చెప్పి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీని తీసుకొచ్చింది. మీరు ఇది పెట్టుబడి పెట్టండి, మీకు ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాము. ఎందుకంటే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్ ఇంపోర్ట్స్ ఏదైతే ఉందో, ఎలక్ట్రిక్ కార్ ఇంపోర్ట్ చేసుకుంటే దాని మీద 70
నుంచి 100% కస్టమ్స్ డ్యూటీ ఉంది. 70 నుంచి 100% కస్టమ్స్ డ్యూటీ ఉండటం మూలంగా ఆ కారు కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది. సో టెస్లా లాంటి కంపెనీ మన దేశంలో వచ్చి $500 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ 3 సంవత్సరాల్లో చేసి, అలాగే వాల్యూ ఎడిషన్ 25 నుంచి 50% చేస్తాము అని ప్రామిస్ చేస్తే, అప్పుడు వాళ్ళకి కేవలం 15% ఇంపోర్ట్ డ్యూటీతో కార్లు ఇంపోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారనమాట. ఇది క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. సో దీన్ని ప్రభుత్వం మార్చి నెలలో అమల్లోకి తెచ్చింది. ఇంతకు ముందు ఉన్నటువంటి డిమాండ్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఫేమ్ స్కీమ్ ద్వారా వాటిని గ్రాడ్యువల్గా ఫేజ్ అవుట్ చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకోసిస్టమ్కి థ్రస్ట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో పిఎల్ఐ స్కీమ్ని ఆటో కాంపోనెంట్స్ బ్యాటరీస్కి తీసుకురావడమే కాకుండా మార్చి నెలలో ప్లాన్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా అనేటువంటి స్కీమ్ని కూడా తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ఫారిన్ కంపెనీస్కి చాలా అడ్వాంటేజియస్గా ఉంది, టెస్లా లాంటి కంపెనీస్కి అని చెప్పి ఈ విశ్లేషకులు చెప్తున్నారు. అందుకని డొమెస్టిక్ కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా మీరు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకురావాలి అనేటువంటిది ఒకటి. రెండోది ఏంటంటే డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి, లేకపోతే ఫారిన్ కంపెనీస్ దీంట్లో అడ్వాంటేజియస్గా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఈ విశ్లేషకులు చెప్పేటువంటి అభిప్రాయం. అంతేకాకుండా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైవేస్ మీద మనం పెంచాల్సినవి గణనీయంగా ఉందన్నమాట. సాధ్యమైనంత తొందరగా హైవేస్ మీద ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి. చైనా లాగా మనం కూడా ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ సెంటర్స్, ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అర్థమైంది కదా? ఈ కొత్త స్కీమ్ ఏదైతే తీసుకొచ్చారో దీని ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇకోసిస్టమ్కి థ్రస్ట్ ఇవ్వాలి మన దేశంలో. కేవలం డిమాండ్ ఇన్సెంటివ్సే కాకుండా డిమాండ్ ఇన్సెంటివ్స్ ఇవ్వటం మూలంగా మన దేశంలోకి ఇంపోర్ట్స్ పెరిగిపోతాయి. పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకొని అసెంబుల్ చేసి అమ్ముతారు. వాల్యూ ఎడిషన్ ఉండదు. వాల్యూ ఎడిషన్ 25 to 50% ఇనిషియల్ స్టేజ్లో క్రియేట్ చేయాలి. అంతేకాకుండా ఫారిన్ కంపెనీస్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మినిమం $500 మిలియన్ అంటే దాదాపుగా 4,200 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ 3 సంవత్సరాల కాలంలో చేస్తే వాళ్ళకి 15% కస్టమ్స్ డ్యూటీ తోటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంపోర్ట్ చేసేటువంటి ఫెసిలిటీ కూడా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ ప్లాన్ని తీసుకురావడం జరిగింది. అయితే డొమెస్టిక్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, డొమెస్టికల్లీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, ఓఈఎంస్ అంటాం, అలాంటి వాళ్ళకి డిసడ్వాంటేజెస్గా ఉంటుంది అని చెప్పి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. సో ఈ పాయింట్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సరే, రేపు ఎకానమీతో కలుద్దాం. నమస్తే.